ఒకరి కొరకు ఒకరు సమాధాన పూర్వకముగా కలుసుకొని ప్రార్థన చేయాలి. సమాధానం కావాలండి. అందుకే సొలొమోనుకు సాదృశ్యంగా ఉన్న యేసయ్య సమాధానానికి కర్తగా ఉండి నీకును నాకును సమాధానాన్ని అనుగ్రహించటానికే ఈ పూట ఈ వాక్యముతో నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. సమాధానం పొందుకొని ఈ స్థలంలో నుండి మనమందరం కూడా ఈ సంవత్సరం అంతా సంతోషించుదుముగాక. ఈ సంవత్సరం అంతా కూడా ప్రభువుకి మనం సాక్షులుగా నిలబడుదుముగాక. ఒక్కసారి ఆ పదాన్ని చూడండి. మొదటి సమూయేలు పుస్తకం 7వ అధ్యాయము 14వ వాక్యాన్ని కూడా చూడండి. మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి పట్టుకొనినటువంటి పట్టణము ఇశ్రాయేలీయులకు తిరిగి వచ్చెను. ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించింది. మరియు ఇశ్రాయేలీయులు సమాధానం కలిగేను. ఫిలిష్తీయులు ఉన్నంత కాలం ఇశ్రాయేలీయుల జీవితంలో సమాధానం లేదు, నెమ్మది లేదు, సంతోషము లేదు, ఆనందము లేదు. నీ హృదయంలో కలవరం ఉన్నంత కాలం నీవు సమాధానాన్ని అనుభవించాలి అనుకుంటావే కానీ అనుభవించలేవు. ఈ రోజు నీ హృదయ వ్యవస్థలో ఉన్నటువంటి ఆ కలవరాలన్నిటిలో నుండి నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు విడిపించి నిన్ను సమాధానపరచునుగాక. నువ్వు సమాధానంతో ఈ స్థలంలో నుండి వెళ్ళాలి. నీకు సమాధానం కావాలి. చాలా సార్లు నువ్వు ఆలోచిస్తావు, నేను ప్రార్థన చేస్తున్నాను, సమాధానం రావడం లేదు. నేను కఠినమైనటువంటి ఉపవాసం చేత కనిపెడుతున్నాను, కానీ సమాధానం రావడం లేదు. కన్నీరు విడుస్తున్నాను, సమాధానం రావడం లేదు. ఎంతో మందిని కలుస్తున్నాను, సమాధానం లేదు. నా కుటుంబ పరిస్థితి మారుతుందని ఎదురు చూస్తున్నాను, ఇంకా మారడం లేదు. అందరి కుటుంబాలలో శుభకార్యాలు జరుగుతూ ఉన్నాయి. నా కుటుంబంలో యుక్త వయసుకు వచ్చినటువంటి వారు ఉన్నారు, కానీ ఇంకా శుభకార్యాలు జరగడం లేదు. చేతికి అంది వచ్చిన యవనస్తులు ఉన్నారు, కానీ నాకు ఉపయోగకరంగా లేరే. నా కుటుంబ వ్యవస్థ పరిస్థితి ఇంకా మారుతుందేమో అని అనుకుంటూ ఉన్నాను, కానీ ఇంకా మారడం లేదేమో, మారడం లేదు కదా అనే ఆలోచనలో ఉన్నావు కదా నీవు. చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు, ఈ సమాధానమైనటువంటి పరిస్థితి కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఎక్కడి నుండి దొరుకుతుంది సమాధానం? ఎవరివ్వాలి మనకి సమాధానం? అప్పు ఉంది, సమాధానంతో ఈ స్థలంలో దేవుణ్ణి ఆరాధించగలమా? బలహీనత ఉంది, సంతోషంగా దేవుణ్ణి ఆరాధించగలమా? కీడు చేసే శత్రువు ఉన్నాడు, సమాధానంగా దేవుణ్ణి స్తుతించగలమా? మనం మరణించాలి అని కోరుకునేటువంటి వారు ఉన్నారు, ఆకలి తప్పులతో అలమటించేటువంటి రోజులు ఉన్నాయి, సమాధానంగా మనం ఉండగలమా? అందుకే నీ జీవితంలో ఫిలిష్తీయులు వెళ్ళిపోబోతూ ఉన్నారు. యేసు నామములో ఫిలిష్తీయులను దేవుడు తప్పించబోతూ ఉన్నాడు. శత్రువులను నీ వద్ద నుండి దేవుడు వెళ్ళగొట్టబోతూ ఉన్నాడు. నీవు సమాధానముతో 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 నిండుకొని ఈ స్థలంలో ప్రభువులో సంతోషించబోతూ ఉన్నావు. విశ్వాసంతో నమ్ము. నీ జీవితంలో ఉన్నటువంటి శత్రువులందరూ కూడా, ఆ ఫిలిష్తీయులందరూ కూడా నీ జీవితంలో నుండి వెళ్ళిపోవునుగాక. అప్పుడు నువ్వు నిజమైన ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నావు అని ప్రజలందరూ చెప్పుకుంటారండి. నువ్వు ఇప్పుడు ఆశీర్వాదంలో ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావు అంతే, నువ్వు ఆశీర్వాదంలో ఉన్నాను అని ఆలోచిస్తున్నావు అంతే. ఆ ఆశీర్వాదం ఎప్పుడయ్యా నీవు నీ కుటుంబం అనుభవించి ఎప్పుడు అనుభవిస్తారో తెలుసా? ఆశీర్వాదాన్ని నువ్వు సమాధానంతో ఉన్నప్పుడు. దేవుడిచ్చే నిజమైన ఆశీర్వాదం ఎప్పుడో తెలుసా? నువ్వు సమాధానంగా ఉన్నప్పుడే. అదే నిజమైన ఆశీర్వాదం. చదువుతారా ఆ
కీర్తన పుస్తకం 29వ అధ్యాయము 11వ వచనాన్ని ఒక్కసారి చదవండి. కీర్తన పుస్తకము 29వ అధ్యాయము 11వ వాక్యం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా యెహోవా తన ప్రజలకు సమాధానమును కలుగచేసి వారిని ఆశీర్వదించెను. చేతులూపుతూ చెప్పండి గట్టిగా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీవు నిజమైన ఆశీర్వాదాన్ని ఎప్పుడు అనుభవిస్తావో తెలుసా? సమాధానములో ఉన్నప్పుడు. నీవు సమాధానమైన జీవితాన్ని అనుభవించి అనేకులను సమాధానపరుస్తున్నప్పుడు అదే నిజమైన ఆశీర్వాదం. యెహోవా తన ప్రజలకు తన బలమును అనుగ్రహించి, యెహోవా తన ప్రజలను సమాధానపరిచి వారిని ఆశీర్వదిస్తాడంట. నీవు అసమాధానంతో వచ్చావా? అసమాధానమైన స్థితిలో ఉన్నాను అనే అవిశ్వాసంతో వచ్చావా? అధైర్యంతో వచ్చావా? రాజుల నుండి బయటికి ఈరోజు నేను ప్రకటిస్తున్న దేవుడు నిన్ను ఆ స్థితిలో నుండి విడిపించి నిన్ను ఆశీర్వదించును గాక, నిన్ను సమాధానపరచును గాక. సమాధానముతోనే నీ కుటుంబాన్ని నింపి దేవుని యొక్క ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా నీకు అనుగ్రహించును గాక. నువ్వు సమాధానంతో ఉండాలి. నిజమైన ఆశీర్వాదం అదే. చాలా మంది ఆశీర్వాదం అంటే ఏవో రకరకాలు కలిగినటువంటివి అని అనుకుంటూ ఉంటారు. ఆశీర్వాదము అంటే ఉన్నతముగా బ్రతకటము అనుకుంటారు. ఆశీర్వాదము అంటే ఎవ్వరికీ లేనిది నా యొద్ద ఉన్నది అని ఆలోచిస్తారు. ఆశీర్వాదము అంటే ఏదో రకరకాలు కలిగిన ఆలోచనలు కలిగి కలలు కంటూ ఉంటారు. వాటన్నిటికీ భిన్నముగా ప్రభు మీకు తెలియచేస్తున్నాడు, నిజమైన ఆశీర్వాదం సమాధానంలోనే ఉన్నది. నిజమైన ఆశీర్వాదం ఎందులో ఉందయ్యా అంటే సమాధానమే. నేను నా కుటుంబం సమాధానంగా ఉన్నామయ్యా అని మీరు అనుకున్నారా? సమాధానంగానే ఉన్నామయ్యా నేను నా కుటుంబము. సమాధానంగా సంతోషంగా రోజు కడుపు నిండా ఆహారం తింటున్నామయ్యా. నా కుటుంబ వ్యవస్థలో సమాధానమే ఉంది. నా పొలిమేరలో సమాధానమే ఉంది. నా పిల్లలకు నాకు సమాధానమే ఉన్నది. నాకు కలిగినవన్నీ సమాధానంగానే ఉన్నవి అని అనుకుంటున్నారా? నిజమైన ఆశీర్వాదం సమాధానం. కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ప్రభు మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు. శత్రువులు ఉన్నారు. ఓ వ్యక్తి పొలంలో ఉన్నాడు, పొలం పని చేస్తా ఉన్నాడు. రోకలన్నీ దొల్లబడుతూ ఉన్నాడు. కలవరం అయిపోయింది అతని హృదయం. సమాధానం లేదు, సంతోషం లేదు. ఎటు చూస్తూ ఉన్న ఆ వ్యక్తికి శత్రువే కనబడుతూ ఉన్నాడు. వస్తున్నటువంటి శత్రువును బట్టి అతని హృదయం అంతా కూడా వేదన పడుతూ ఉంటుంది. అతను ఎవరో మనందరికీ తెలుసు, గిద్యోను. గిద్యోనుతో దూత మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక ప్రత్యేకమైన మాట, గిద్యోను సమాధానము గలవాడవై ఉండు, గిద్యోను సమాధానము గలవాడవై ఉండు, గిద్యోను సమాధానంతో ఉండు. ఎందుకు కలవరంతో ఉన్నావు? ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎందుకు వేదన చెందుతున్నావు? ఎందుకు అధైర్యంతో ఉన్నావు? ఎందుకు అనాలోచనగా ఉన్నావు? నేను దేవుని చేతిలో యవ్వన రొట్టెగా నిన్ను మార్చబోతూ ఉన్నానయ్యా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు దేవుని చేతిలో యవ్వన రొట్టెగా మారి శత్రువులు అనేటువంటి సమూహము లేకుండానే ఎవరైతే నీ మీదకి వచ్చి నీకు అప్పగించినటువంటి స్వాస్థ్యం మీదకి వచ్చి ఇశ్రాయేలీయుల ప్రజల మీదకి వస్తారు అని భయపడుతూ ఉన్నావో ఆ శత్రువులనే నీ చేతికి అప్పగించబోతున్నానయ్యా. గిద్యోను సమాధానం గలవాడవై ఉండు. ఇదే మాట యోహాను సువార్తలో కూడా రాయబడి ఉంటుంది. 20వ అధ్యాయంలో ప్రభు మరణించి పునరుత్థానుడిగా తిరిగి లేచి శిష్యులందరూ ఒకే చోట కలవరముతో ఒకే ఇంటిలో ఉన్నప్పుడు తొలి పలకరింపు, ఫస్ట్ పలకరింపు ఏంటో తెలుసా? దేవుడు వారిని ఎలా
ఉండండి. ఫస్ట్ పలకరింపు పునరుత్థానుడిగా వెళ్తున్నప్పుడే దేవుని నోటి నుండి పలికిన ఓ మంచి ఆత్మీయమైన శుభవచనం, సమాధానముగా ఉన్నారా? ఒకవేళ లేకపోతే సమాధానంగా ఉండండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదవండి. ఆదివారం సాయంకాలమున శిష్యులు నిలిచి చూడండి, ఫస్ట్ పలకరింపు. వారు అసమాధానంతో ఉన్నారని దేవుడు గ్రహించి, వారు ధైర్యంతో ఉన్నారని గ్రహించి, నిరుత్సాహమైనటువంటి స్థితిలో ఉన్నారు అని గ్రహించి ఫస్ట్ పలకరింపు సమాధానం కలుగునుగాక అన్నాడు. సమాధానంతో వారు ఉండాలి అని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ ఏదో ఒక సమస్య, సమాధానం లేకపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయ్యా, నేను సమాధానముగా లేకపోవడానికి ఒక్క కారణం చెప్పమంటారా అంటే వెంట వెంటనే కారణం వెంబడి కారణం కొలలుగా మీ నోటి నుండి బయటకు వస్తాను. ఈ విషయాన్ని బట్టి నేను సమాధానంగా లేదు, ఈ పరిస్థితిని బట్టి సమాధానంగా లేదయ్యా, ఈ ఇబ్బందిని బట్టి సమాధానంగా లేదయ్యా, ఈ మాటను బట్టి సమాధానంగా లేదయ్యా, ఇదిగో నా జీవితం అంతా కూడా ఈ అసమాధానమైన స్థితిలోనే మరణిస్తానేమో, చనిపోతానేమో, కాలాన్ని వెలబుచ్చుకుంటానేమో. ఎంతమంది మృత్యువాత పడ్డారండి విజయవాడ ప్రాంతంలో. వారు అనుకున్నారా? వారు ఆలోచించారా? ఎన్ని కుటుంబాలు గందరగోళం అయిపోయినాయండి, ఎన్ని కుటుంబ వ్యవస్థలు గరివిలైపోయినాయండి, ఎంతమంది సాయంకాలం ఎదురు చూస్తూ విలవిలలాడిపోతూ ఉన్నారండి, అర్థిస్తున్నారండి, ఏడుస్తున్నారు కదండి, కన్నీరు మున్నీరైపోతూ ఉన్నారు. కొంతమందికి సాయం అందుతుంది, ఇంకొంతమందికి అందలేని పరిస్థితి. కొంతమందికి అందిన సాయాన్ని బట్టి వారి కుటుంబము ఆ ఒక్కరోజు వరకు సమాధానంగా ఉండగలుగుతున్నారు. మరుసటి రోజుకి మరలా ఎదురు చూస్తున్నారు, మరలా అదే స్థితి, మరలా అదే పరిస్థితి, మరలా అట్లాంటి సమాధానమే కావాలి, అట్లాంటి సాయం కావాలని ఎదురు చూస్తున్న బ్రతుకులండి. ఎన్ని బ్రతుకులు ఉన్నాయి. ఏంటి పరిస్థితి? వీరికి సమాధానం ఏంటో దొరకదా? సమాధానం ఏంటో రాదా? బిడ్డ యొక్క దాహం తీరుద్దామని బయటికి వెళ్ళినటువంటి తండ్రి మంచినీళ్ళలో బాటిల్ తీసుకుంటున్నాడు, మళ్ళా తిరిగి రాలేని పరిస్థితి. ఆత్మీయమైన సేవకుడు కూడా, నేను విన్నాను ఆ వార్త, ఆత్మీయమైన సేవకుడు కూడా బిడ్డ దాహంగా ఉంది నాన్న అనగానే ఆ సేవకుడు ఇప్పుడే వస్తాను అని బయటికి వెళ్ళి మంచినీరు బాటిల్ తీసుకొని ఆ గృహంలోని చిక్కుకొని ఏమండి నీరు తగ్గిన తరువాత సేవకుని యొక్క శవం బయటకు వచ్చింది. ఎన్ని భయంకరమైనటువంటి కారణాలు ఓ వ్యక్తిని కృంగదీస్తూ అసమాధానమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఎన్నో విషయాలు ఉన్నాయి. వాటన్నిటిలో నుండి నా ప్రభువు మిమ్మలను ఏమండి కుటుంబాలను విడిపించి సమాధానంతో నింపునుగాక. సమాధానం కావాలి. ఇంకొక మాటను కూడా మనం చూద్దాం. చూడండి, రోమా పత్రిక 5వ అధ్యాయం 11వ వాక్యాన్ని కూడా చూడండి. రోమా పత్రిక 5వ అధ్యాయం 11వ వాక్యం. అంతేకాదు యేసుక్రీస్తు ద్వారా ఆయన ద్వారానే ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఒకప్పుడు లేని సంఘానికి సమాధానం. ఆ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఒకప్పుడు వారు ఏ స్థితిలో ఉన్నారు? అసమాధానమైన స్థితిలో ఉన్నారు. ఆ స్థితిని అనుభవిస్తూ ఉన్నారు. అసమాధానమైన స్థితిలో ఉన్నటువంటి కుటుంబాలు ఎలా ఉంటాయి? ప్రాంతాలు ఎలా ఉంటాయి? వ్యక్తిగతమైనటువంటి స్వభావాలు ఎలా ఉంటాయి? అసమాధానముగా ఉన్నటువంటి సంఘాన్ని దేవుడు మరిచిపోకుండా సేవకుని మరుగు చేసుకొని సూటిగా ప్రభువే మాట్లాడుతున్నాడు వారితో.
అసమాధానముగా ఉన్నటువంటి మీకు సమాధానం ఇవ్వటానికే నేను వస్తున్నానయ్యా, నేను బయలుదేరానయ్యా. అసమాధానమైనటువంటి మీ స్థితిని సమాధానమైనటువంటి స్థితిగా నేను మార్చబోతున్నానయ్యా. మీ కన్నీరు నేను తొడవబోతున్నానయ్యా. ఒకప్పుడు ఉన్నటువంటి అసమాధానమైనటువంటి స్థితి మారాలి. ఆ అసమాధానమైనటువంటి పరిస్థితి మారిపోవాలి. అది ప్రభు యొద్ద నుండే అట్లాంటి స్థితిని మనము పొందుకోగలగాలి. పొందుకోవటానికి వచ్చినటువంటి నీకు నా దేవుడు సంపూర్ణమైన సమాధానమును దయచేయునుగాక. మరో పదాన్ని కూడా చూద్దాం. మన జీవితంలో సమాధానమును పొందుకోనివ్వకుండా ఓ 3 విషయాలు ఉన్నాయి. మనం సమాధానం పొందుకోవాలి అని అనుకుంటున్నాము, కానీ పొందుకోనివ్వకుండా ఈ 3 విషయాలు దేవుని యొద్ద ఉన్న సమాధానం విషయంలో ఆటంకపరుస్తూ ఉంది. ఒక్క విషయం నేను మీతో చెప్తాను. మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వాక్యాన్ని చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 34. త్వరగా కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్ము. 12 సంవత్సరాల నుండి శరీరంలో రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ మనందరికీ తెలుసు. చాలా ఏళ్ళు కుటుంబంలో నుండి బయటికి రావాలి. చాలా ఏళ్ళు ఎవరి పరిస్థితుల యొక్క ప్రభావం చేత కుటుంబంలో అసమాధానమైనటువంటి స్థితిలో ఉంది. ఆహారం తిందామన్నా తినలేని పరిస్థితి, ఎవరితోనైనా మాట్లాడదామన్నా మాట్లాడలేని పరిస్థితి, ఎవరినైనా కలవడానికి వెళ్దాము అని బయటికి బయలుదేరితే ఏ క్షణాన ఏమి జరుగుతుందో అన్నట్లుగా 12 సంవత్సరాలు కుటుంబంలోనే కాలు చీకటిలో బ్రతికినటువంటి జీవితం, బ్రతికినటువంటి బ్రతుకటి. అట్లాంటి బ్రతుకులోనికి ఒక్కసారిగా అరుణోదయమైనటువంటి వెలుగుగా యేసయ్య ఉదయించాడు. అరుణోదయమైనటువంటి వెలుగుగా యేసయ్య ప్రకాశించాడండి. కాలు చీకటి తొలగిపోయింది. ఆ కాలు చీకటిలో త్రోవ కనపడినటువంటి ఆమె కన్నులకు ఓ దారి కనపడింది, ఓ మార్గం ఏర్పడింది. ఆ మార్గమే యేసుక్రీస్తు అని గుర్తించింది. ఆ త్రోవే వాక్యమని గ్రహించింది. ఆ వాక్యం ఎదుట సాగిలు పడిపోయింది. ఆ యేసయ్య పాదాలు పట్టుకొని ఇక బ్రతిమలాడుకుంటూ ఉంది. నా బలహీనత తొలగించే, నా బలహీనత నీకు తెలుసు. నేను ఎట్లాంటి బలహీనతతో వచ్చాను. వ్యాధితో ఉన్నవారు సమాధానంగా ఉంటారు. బలహీనతతో ఉన్నటువంటి వారు సమాధానంగా ఉంటారు. ఆలోచించేది. రకరకాలు కలిగిన బలహీనత, రకరకాలు కలిగిన వ్యాధులు, రకరకాలు కలిగినటువంటి ఏమండి శరీరంలో చెప్పుకోలేనటువంటి భయంకరమైనటువంటి బలహీనతలు ఉన్నటువంటి వారు మనం. కొంతమందికి టీవీ ఉండేది, టీవీయే కదా. ఇంకొంతమందికి కిడ్నీ సమస్య, ఇంకొంతమందికి షుగర్ సమస్య, ఇంకొంతమందికి థైరాయిడ్ సమస్య, ఇంకొంతమందికి రకరకాలు కలిగిన బలహీనతలు చెప్పుకోలేదు. ఆ బలహీనతలు పైకి చెప్పుకోలేదు. వాటి గురించి ఆలోచిస్తూ ప్రతిరోజు అసమాధానమైనటువంటి స్థితి, అసమాధానమైనటువంటి జీవితమే. అందుకే అట్లాంటి అసమాధానమైనటువంటి కుటుంబముగా నీ కుటుంబము ఉండకూడదు అని నీ కొరకు నా కొరకు మరణించిన యేసయ్య గాయాలలో ఉన్నటువంటి స్వస్థత నీవు నేను సంపూర్ణముగా అనుభవించుదుముగాక. సంపూర్ణముగా దేవుడు నిన్ను నన్ను స్వస్థపరచునుగాక. మంచి ఆరోగ్యాలతో నిన్ను నన్ను నేను ప్రకటిస్తున్న యేసయ్య నింపునుగాక. మంచి ఆరోగ్యాలతో నీవు నిండుకోవాలి. ఆరోగ్యంగా ఉన్నంత వరకే నీ చుట్టూ ఎంతమంది మనుషులు ఉంటారో తెలుసా? నువ్వు ఆరోగ్యంగా ఉన్నంత వరకు ఎంతమంది నిన్ను కలవడానికి వస్తారు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నంత వరకు ఎంతమంది నీ గురించి గొప్పగా మాట్లాడతారు. కొంచెం బలహీనమైపోతే, కొంచెం బలహీనమైపోతే వాక్యం ఒక్కటే మనల్ని ఆదరించాల్సింది, వాక్యం ఒక్కటే మనల్ని బలపరచాల్సింది, వాక్యం ఒక్కటే మనల్ని ఆదుకోవాల్సింది, యేసయ్య ఒక్కడే మనల్ని స్వస్థపరచాల్సింది. ఎవరు కనబడరా ఆ సమయంలో నీ జ్ఞాపకం రావాలి. ఈరోజు నీ జ్ఞాపకం రావాలి. ప్రభు ఒక మాట అన్నాడు, ఏమని?
ఏం జ్ఞాపకం రావాలో తెలుసా? గెత్సేమనే తోటలో ఆయన పొందినటువంటి వేదన జ్ఞాపకం రావాలి. ఆ శరీరపు చెమట రంధ్రాలలో నుండి వచ్చినటువంటి ఆ రక్తపు బిందువులు జ్ఞాపకం రావాలి. శిలువలో రెండుగా చేర్చబడిన ఆయన శరీరం జ్ఞాపకం రావాలి. శరీరం నుండి కారిన రక్తం జ్ఞాపకం రావాలండి. ఆయన పొందినటువంటి దెబ్బలు, వేదన జ్ఞాపకం రావాలి. అందుకే ఆయన అన్నాడు, జ్ఞాపకంలోకి తెచ్చుకోండి. ఏం జ్ఞాపకం తెచ్చుకుంటాం మనం? ఏం మర్చిపోతున్నాం? ఏం జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉన్నాం? అందుకే చెప్తున్నాను, మన వ్యాధి మనలను సమాధానంగా ఉండనివ్వదు. మనకున్నటువంటి బలహీనత మనల్ని సమాధానంగా ఉండనివ్వదు. మనకు కలిగినటువంటి మన శరీరంలో ఉన్నవి మనల్ని సమాధానంగా ఉండనివ్వవు. సమాధానంగా ఉండనివ్వనటువంటి నీ స్థితిని నేను ప్రకటిస్తున్న దేవుడు చూస్తున్నాడు. నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు చూసి ఏమంటే అట్లాంటి స్థితిలో ఉన్న నిన్ను, మరణపు అంచులలో ఉన్నటువంటి నిన్ను, నాకు చెప్పాను కదా, నీళ్ళ బాటిల్ పరకు విజయవాడ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి. ఒక్క బాటిల్ ఖరీదు 200. ఎంతండి? ఒక్క బాటిల్ ఖరీదు 200. నీళ్లు కూడా లేనటువంటి ఎడారి ప్రాంతంలో ఓ తల్లి, ఓ బిడ్డ ఇద్దరు వెళ్తూ ఉంటే వారితో తెచ్చుకున్నటువంటి నీటి తిత్తి అయిపోయినప్పుడు, ఆ ఉన్నటువంటి బిడ్డను పొదల్లోకి విసిరినప్పుడు ఒక్కసారి ఆ తల్లి ఎవరిని చూసిందో తెలుసా? చూచి ఏమందో తెలుసా? ఎల్రోయి అంది. ఏమందండి? ఎల్రోయి. ఎల్రోయి అంటే చూచుచున్న దేవుడు. ఎల్రోయి, నన్ను ఇక్కడే విడిచిపెడతావా? ఎల్రోయి, దాహంతోనే ఉన్న నన్ను, నా కుమారుణ్ణి మరణానికి అప్పగిస్తావా? బలహీనతతో ఉన్న నన్ను, నా కుటుంబాన్ని విడిచిపెడతావా అని నోరార హాగరు ప్రభువుని ఏమని పిలిచిందంటే ఎల్రోయి. వెంటనే ప్రభు ఏం చేశాడు? నీటి ఓటగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎల్రోయి అనగానే నీటి ఓటగా మారిపోయాడండి మనం ఆరాధించే దేవుడు. ఆమె దాహమంతా తీరి ఆమెతో తెచ్చుకున్నటువంటి తిత్తంతా నింపేంత వరకు నీటి ఓటగానే ఉన్నాడు కదండి. అందుకే పాట కూడా ఉంది కదా, ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా. ఆమె ఎవరిని చూసింది అక్కడ? నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి ఎవరిని చూస్తున్నావండి? ఎవరిని చూడగలుగుతున్నావు? ఇంకొక మాట చెప్తాను. లూకా సువార్త 7వ అధ్యాయము 50వ వాక్యాన్ని ఒక్కసారి మీరు చూడగలిగినప్పుడు, మనందరికీ తెలిసిన స్త్రీ, అత్తరుతో ప్రభు పాదాలను తుడుస్తున్నటువంటి స్త్రీ, అందరూ ఆమె గురించి వ్యంగ్యంగా మాట్లాడుకుంటున్నా ఏమీ పట్టించుకోకుండా ప్రభు పాదాలను ముద్దు పెట్టుకుంటున్నటువంటి స్త్రీ. ఆమె హృదయం అంతా సమాధానం ఒకప్పుడు ఉంది, ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఆమె అసమాధానమైనటువంటి స్థితిలో ఉండటానికి గల కారణం పాపం. ఆమె వెళ్ళినటువంటి మార్గం, ఆమె ఎంచుకున్నటువంటి దారి త్రోవ. ఇప్పుడు యేసయ్య పాదాల యొద్ద ఆమె ఎప్పుడైతే పెనుగులాడటం నేర్చుకున్నదో, ప్రభు సూటిగా ఒక విషయం తెలియజేస్తున్నాడు. అమ్మా, నీ పాపములన్నీ క్షమించబడ్డాయి, సమాధానము గల దానివై తిరిగి వెళ్ళు. సమాధానముతో వెళ్ళు. నువ్వు ఎట్లాంటి పరిస్థితితో ఈ స్థలంలోనికి వచ్చావో నాకు తెలుసు, ఏ స్థితితో వచ్చావో నాకు తెలుసు. కానీ నీ స్థితిని మార్చగలిగిన నా చేతికి నీ జీవితాన్ని అప్పగించుకున్నావు కనుక నువ్వు వచ్చినట్లుగానే తిరిగి వెళ్ళవు. సమాధానంతో వెళ్తావు, కొరతతో వెళ్ళవు, సమృద్ధితో వెళ్తావు, కన్నీటితో వెళ్ళవు, సంతోషంతో వెళ్తావు, నిరుత్సాహంతో వెళ్ళవు, నిర్భయమైన జీవితంతో వెళ్తావు. నోటి నిండా నవ్వుతో ఒకప్పుడు వచ్చావు, ఇప్పుడు లేదు అనేటువంటి భ్రమలో ఉన్నావు. అట్లాంటి స్థితిని నువ్వు చూడవు, నువ్వు సంతోషిస్తావు. నువ్వు సంతోషిస్తావమ్మా. కారణం ఏంటో తెలుసా? కదిలించిందండి ఆయన జీవితం ప్రభువుని.
ఆమె జీవితం గురించి అందరూ అనుకుంటున్నారు, కానీ ప్రభు అనుకోవట్లేదు. నీ జీవితం గురించి ఎంతో మంది ఎన్నో అనుకోవచ్చు, అవన్నీ ప్రభువుకి అవసరం లేదు. నీ గురించి ప్రభు ఏమనుకుంటున్నాడు? అసలు నువ్వు ప్రభు యొద్ద అసలు ఎలా ఉన్నావు? నువ్వు ప్రభు ఎదుట ఏ రీతిగా జీవిస్తున్నావు? అది ప్రభువుకి కావాలి. అనుకున్నటువంటి వాళ్ళందరూ నేను సింహాసనం మీద కూర్చోబెట్టండి, కానీ నీ గురించి ఆలోచిస్తున్న యేసయ్య నీ ఎదుట రాజులు కూడా సాష్టాంగపడి నువ్వు ఆరాధించే దేవుడే నిజమైన దేవుడు అని ఒప్పింప చేయగలడు, సమర్థుడని. ఆయనకి తెలుసు రాజు శాసనాన్ని ఉల్లంఘిస్తే నాకు ఇక మరణమే అని. రాజు మాటకు విధేయత చూపించకపోతే ఇక చట్టానికి నేను తల వంచాల్సిందే అని తెలిసినా రాజు శాసనాన్ని ఉల్లంఘించి దానియేలు ముమ్మారు చేతులెత్తి యెరూషలేము వైపు మోకరించి ప్రార్థించాడండి. తెలిసినా సరే నేనేమైపోయినా పర్వాలేదు, నా దేవునికి నేను ప్రార్థన చేయాలి. నేను ఒక తీర్మానం చేసుకున్నా, అంతే. నేను దానిని మరిచిపోను, నేను దానిని విడిచిపెట్టను అని మోకరించి ప్రార్థన చేశాడండి. శాసనాలలో ఉన్నటువంటి మరణం అతని జీవితంలో ఉందా? శాసనాలలో ఉన్న మరణం అతని జీవితంలో ఉందా? 127 సంస్థానాలలో ఉన్న అధికారులు అధిపతులు తీసుకొని వచ్చినటువంటి మరణ శాసనం దానియేలు జీవితంలో ఉందా? దానియేలు ఒక్కటే, వారేమనుకుంటున్నారో నాకు వద్దు, నా దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాను, నేను నా దేవుని ఎదుట ఎలా ఉన్నాను, నేను నా దేవుని ఎదుట నా జీవితాన్ని ఎలా కాపాడుకుంటున్నాను. ఇంకప్పుడు సిగ్గుపడవు, పరిచర్య విషయంలో సిగ్గుపడవు, ప్రార్థన విషయంలో సిగ్గుపడవు, దేవుడి మందిరానికి వచ్చే విషయంలో సిగ్గుపడవు. ఎవరు ఏమైనా అనుకునేవాడిని, ఆమె సిగ్గుపడిందా? ప్రభు పాదాలు పట్టుకుందంతే, ప్రభు పాదపీఠం మీద రాలిపోయిందంతే, తన తల వెంట్రుకలను తీసి తుడిచిందంతే. ఎవరు ఏమైనా అనుకునేవాడిని, సిగ్గుపడ. ఇంకొక మాట చెప్తాను, టూకీగా రోమపత్రిక 8:5 ముగించుకున్నాను. 8వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. శరీరానుసారమైన జీవమును సమాధానము. ఈ మనసు ఎట్లాంటి మనసు? 2 రకాలైన మనసుల గురించి దేవుడు అక్కడ చెప్పాడు. ఒకటి ఆత్మీయమైన మనసు, 2 శరీరానుసారమైన మనసు. చెప్పటమే కాదు, వాటికి తగినట్లుగా అక్కడ ప్రతిఫలాలు కూడా ఉంచాడు. ఆత్మానుసారమైనటువంటి మనసు జీవము, సమాధానం. ఆత్మానుసారమైనటువంటి మనస్సుతో ఒకప్పుడు గలతీ సంఘం ఉంది. గలతీ పత్రిక 3వ వాక్యంలో ఏమంటుందో తెలుసా? ఒకప్పుడు మీరు ఆత్మానుసారముగా మీ పరిచర్యను, మీ ప్రార్థనా జీవితాన్ని, మీ నడవడికను, మీ ప్రవర్తనను, సమస్తాన్ని ఆత్మానుసారంగా ఆరంభించాలి. ఇప్పుడు శరీరం ఎలా కలిసి? ఒకప్పుడు మీరు ఆత్మీయంగా మాట్లాడారు, మీ మాటల కొరకు ఎంతో మంది ఎదురు చూశారు, ఎంతో మంది ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు. మీరు ఆత్మీయులు, చాలా మంచివారు, చాలా మంచి వ్యక్తులు మీరు. కానీ అప్పుడప్పుడు మనలోనికి శరీరం వచ్చి కలుస్తూ ఉంటుంది. అది ఎట్లా ఉంటుందో మీరు తప్పుగా అనుకోకుంటే నేను చెప్తాను మీకు ఒక చిన్న విషయం. ఇందాక చెప్పాను కదా, సంఘము అంటే కుటుంబము అని కదా. ఈ కుటుంబ వ్యవస్థలో అసలు ఎవరు ఉంటారు? అమ్మ ఉంటుంది, నాన్న ఉంటాడు, అన్నయ్య ఉంటాడు, చెల్లి ఉంటుంది, తమ్ముడు ఉంటాడు. ఇంకా కుటుంబ వ్యవస్థలోనే బాగుంటాడా? మరదలు ఉంటుందా? చెప్పాలి, ఉంటారా? బావ మరదలు, వారి మధ్యలో ఉన్న సహసాలు ఉంటాయా? ఉంటాయా? సంఘం అంటే ఒక కుటుంబం. బీ కేర్ఫుల్, అలా చెప్తున్నా. సంఘం ఒక కుటుంబ వ్యవస్థ. కుటుంబ వ్యవస్థగా పిలువబడుతున్నటువంటి ఈ కుటుంబంలో ఎవరు ఉండాలి? తల్లి, తండ్రి, చెల్లి, అన్న, ఇంకా తమ్ముడు, వీరు మాత్రమే పనిచేయాలి. సంఘంలో ఉండకూడనటువంటివి ఉండకూడదు. అదే కుటుంబం అంటే. దేవునికి స్తోత్రం కలుగుని కాదు. ముందే చెప్పాను, మీరేమనుకోకూడదు. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు నా గుండెను ప్రేరేపిస్తే చెప్పాను, నా హృదయాన్ని రగిలిస్తే చెప్పాను, నా హృదయంలో ఆలోచన వేస్తే చెప్పాను.
చెప్పాను, సంఘంలో మీరు నాకంటే వయసులో పెద్దవారైనా నేను మీకు ఆత్మీయంగా తండ్రిని. మీరు పెద్దవారే ఉండవచ్చు, నాకంటే వయసులోను ఆత్మీయతలో అన్ని విషయాలలో, కానీ మేము మీకు ఎవరు? మీరు మాకు పిల్లలు, మీరు మాకు బిడ్డలై ఉన్నారు. ఇది ఆత్మానుసారమైనటువంటి మనస్సు కదా. ఇప్పుడు ఈ ఆత్మానుసారమైనటువంటి మనస్సు దేవునికి ప్రీతికరం, దేవునికి సంతోషం. ఇట్లాంటి కుటుంబ వ్యవస్థలోనికి ఏమండి ఇక వేరే వారు అంటే మనకు తప్పుగా అనుకో, వేరే అన్న అక్క వేరే మనసులతో మనం పిలుచుకోకూడదు. అది సంఘానికి వ్యతిరేకం, అది సంఘానికి విరుద్ధం. అంటే మీకు తెలియదని ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని ప్రేరేపిస్తే తెలియచేస్తున్నటువంటి విషయం. అందుకే అట్లాంటి ఈ 3 అనుభవాలలో మనం ఎప్పుడైతే మనల్ని మనం కాపాడుకుంటామో ఇక ఎప్పటికీ ఏ దుష్టుడు కూడా ఎటువంటి కారణమైనా ఎటువంటి పరిస్థితి అయినా నీ యొద్ద నుండి సమాధానాన్ని దొంగిలించలేదు. 3 కారణాలు చెప్పారు సమాధానం పోవటానికి. మనం అనుభవించకుండా దుష్టుడు మన యొద్ద నుండి సమాధానాన్ని లాక్కోవటానికి 3 అనుభవాలు చెప్పారు. ఇప్పుడు దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన సమాధానంలో నడిపించబోతూ ఉన్నాడు. ఆ సమాధానాన్ని చదివి ఇక్కడ తలలో ఉంచండి. రాజుల మొదటి గ్రంథం 2:33. రాజుల యొక్క మొదటి గ్రంథం 2వ అధ్యాయం 33వ వాక్యం. మరియు దావీదునకును అతని సంతతికి అతని కుటుంబీకులకును అతని సింహాసనమునకును ఎన్నటెన్నటికీ సమాధానము కలుగును గాక. దావీదు కుటుంబీకులకును దావీదు సంతానానికి దావీదునకును దావీదు సింహాసనానికి సమాధానం ఇచ్చిన దేవుడే మీకును ఎన్నటెన్నటికీ సమాధానం అనుగ్రహించును గాక. సమాధానముతోనే నింపును గాక. సమాధానము గలవారై మీ కుటుంబాలు దేవుని సన్నిధిలో వర్ధిల్లును గాక. సమాధానంతో ఉండాలి. దావీదు జీవితంలో సమాధానం లేదు. ఎందుకు లేదో తెలుసా? ఒరే నేను ఎప్పుడు వెళ్ళలేదు ఇట్లాంటి వాక్యం అనుకునేటట్లుగా మీకు ఒక చిన్న విషయాన్ని చెప్తాను. మీరు ఎప్పుడు విననట్లుగా ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీకు తెలియజేస్తాను. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. 22వ అధ్యాయం 22వ వాక్యం. దావీదు బాగా పదాలు కొంచెం పెద్దగా క్లారిటీగా చదవండి. దావీదుతో ఉన్నటువంటి వారందరూ ఇబ్బందులు కలిగినటువంటి వారు అనే పదం ఉందా? ఇబ్బందులు కలిగినటువంటి వారు, వారు అప్పు కలిగినటువంటి వారు. ఇంకొక మాట చదవండి. వారు ఎవరండి? అసమాధానముగా ఉన్నటువంటి వారు. దావీదుతో ఒకప్పుడు ఎవరున్నారో తెలుసా? ఇబ్బంది పెట్టేవారు. దావీదుతో ఒకప్పుడు ఎవరున్నారో తెలుసా? అప్పులు పోలైనటువంటి వారు ఉన్నారు. దావీదుతో ఒకప్పుడు ఎవరున్నారో తెలుసా? అసమాధానంతో ఉన్నటువంటి వారు ఉన్నారు. అందుకే దావీదు ఒంటరి. ఒకప్పుడు దావీదు ఒంటరి. ఎవరు తమ్ముడు? దావీదు ఒకప్పుడు ఎవరు? ఒంటరి, ఒక్కడే. ఇప్పుడు సైన్యం అయ్యాడు. స్తోత్రం కలుగును గాక. దావీదు ఒక్కడే ఒకప్పుడు. కారణం అప్పు కలిగిన వారు ఉన్నారు, ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు, ఎవరిని అసమాధానమైనటువంటి స్థితిలో తనని లాక్కెళ్లే వారు ఉన్నారు, రకరకాలు కలిగినటువంటి వారు ఉన్నారు ఒకప్పుడు. అందుకే దావీదు ఒంటరి. ఇప్పుడు దావీదు సైన్యం. ఒకప్పుడు మనం అందరం ఒంటరి వారిని, ఇప్పుడు సైన్యాలుగా మారాలి. సైన్యాలుగా మారిన వారు వ్యూహానం వారి యేసునామమున. ఒకప్పుడు నీతో ఉన్నటువంటి వారందరూ ఎవరిది? అప్పుడు నువ్వు ఒంటరి, ఇప్పుడు నువ్వు సైన్యం. ఇప్పుడు దావీదు సైన్యం. అందుకే దావీదుతో దేవుడు అంటున్నాడు, దావీదులకును దావీదు కుటుంబీకులకును దావీదు సంతతికి ఈ దావీదు సింహాసనానికి ఎన్నటికి సమాధానం కలగాలి.
వ్యక్తిగతంగా మనకే సమాధానం లేదు, ఇంకా మనకి మన పిల్లలకి సమాధానం ఎక్కడ ఉంటుంది? సరే, ఒకవేళ ఉన్నా మన బంధువులకి, మన రక్త సంబంధికులకి, మనకు కలిగినటువంటి వారందరికీ ఏమంటే సమాధానం ఉందా? సరే, ఒకవేళ ఉన్నా సింహాసనానికి సమాధానం ఉందా? చేతి వృత్తికి అంటే అధికారానికి, మన అధికారానికి నువ్వు తల్లివి, ఓ మంచి తల్లివి, నీకు పిల్లలు ఉన్నారు, నీ అధికారానికి నీ పిల్లలు లోపడగలుగుతున్నారు, సమాధానం లేదు. ఓ రోజు మందిరానికి తల్లి తన బిడ్డను తీసుకొని వచ్చింది. వాక్యము విస్తారంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు మందిరంలో ఇట్లాగే పిల్లలు అవి ఇవి తిరుగుతున్నప్పుడు ఏమండి తల్లి ఒక్కసారిగా బిడ్డను పక్కన తీసుకువెళ్ళి వీపు మీద చట్టా చట్టా రెండు వేసింది. ఆ సౌండ్, ఆ చప్పుడు విని ఉలిక్కి పడ్డాడు. ఇంత భయంకరమైన శబ్దం వస్తుంది అన్నట్లుగా చూస్తాను. ఏమైనా మందిరంలో కింద పడ్డాయో, పై నుంచి ఏమైనా కింద పడ్డాయో అన్నట్లుగా చూస్తుంటే అక్కడ ఏమీ లేదు. ఓ తల్లి ఆ బిడ్డని వీపు మీద చక్కా చక్కా వేసిందండి, కొట్టింది. ఎప్పుడైతే ఆ తల్లి ఆ బిడ్డను కొట్టిందో బిడ్డ ఇక్కడ మౌనం అయిపోయాడు. ఏమైపోయాడు? మౌనం అయిపోయాడు. అప్పుడు నేను నా మనసులో ఏమనుకున్నానంటే ఆమె అధికారానికి సమాధానం ఉంది, ఆమె అధికారానికి సమాధానం ఉంది, సమాధానం ఉంది. ఇంకొకసారి ఇంటికి వెళ్ళినప్పుడు మందిరంలో చచ్చరిపుడి అబ్బాయి ఇంటికి వెళ్ళగానే మౌనంగా ఉన్నాడు. ప్రార్థన చేసి మళ్ళా తిరిగి వచ్చేంత వరకు మౌనంగానే ఉన్నాడు. వచ్చేటప్పుడు ప్రార్థన చేసి అబ్బాయిని దగ్గరికి పిలిచి అడిగా, అయ్యా మందిరంలో అంత చచ్చరిపుడికి ఇంట్లో ఏంది ఎలా ఉన్నాము కానీ అన్నయ్య మీరు రాకముందే మా అమ్మ నాకు వార్నింగ్ ఇచ్చింది అన్నయ్య అన్నది. ఏముంటుంది అన్న వచ్చి ప్రార్థన చేసి తిరిగి వెళ్ళేంత వరకు మాట్లాడేవా? ఇంకా అందా తమ్ముడు అందన్నయ్యా. అందుకే నేను ఏం మాట్లాడలేదు. అంటే ఆమె అధికారానికి కుటుంబంలో సమాధానం ఉంది, ఆమె సింహాసనం వృత్తికి సమాధానం ఉంది. నీ సింహాసనానికి అంటే నీ వృత్తికి, నీ అధికారానికి సమాధానం ఉందా? అదే కదా 128వ కీర్తనలో ఉంటుంది. ఏమని? నీ కష్టార్జితం నువ్వు తృప్తిగా అనుభవించాలి, నీ భార్య నీ భోజనం బల చుట్టూ ఫలించే ద్రాక్ష తీగగా ఉండాలి, నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండాలి. అప్పుడు సియోనులో నుండి యెహోవాని ఆశీర్వదించి సమాధానము కలుగునుగా అంటాడు. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించి ఇంకా మనకి సమాధానం. అందుకే చెప్తున్నాను, మీకును మీ కుటుంబానికి, మీ సంతతికి, మీ సింహాసనానికి దేవుని వద్ద నుండి ఎన్నటెన్నటికీ సమాధానం కలుగును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం. పదవ నుంచి ఆకాశం వైపు చేతులకి చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చిన్న ప్రార్థన కనులు మూసుకో. అందరూ ఒకసారి లేచి ఆకాశం వైపు చేతులకి చిన్న ప్రార్థన చేసుకుని ముగింపులో చేస్తాం. ముగింపులో చేస్తాం. మంచిగా ప్రార్థన చేస్తాం. చివరి ముగింపులో వచ్చిన ఆకాశం వైపు చేతులకి ఆశపడి దేవునితో మాట్లాడాడు అని నేను నమ్మితే చిన్న ప్రార్థన చేస్తున్నాను. విశ్వాసంతో వస్తే ప్రార్థన చేయండి. దేవునితో మాట్లాడండి, దేవునితో మాట్లాడండి. అందరూ కలుగుతారు. దేవుని వైపు చూస్తూ శరీర సంబంధమైన నేత్రాలు మూసి ఆత్మ సంబంధమైన నేత్రాలతో దేవుని మహిమస్తూ వచ్చిన ప్రార్థన చేసుకున్నాను. స్తోత్రం సజీవుడా, సర్వోన్నతుడు యేసయ్యానికి స్తోత్రం యేసయ్యా. నానా అద్భుతకరుడివి, ఆశ్చర్యకరుడివి, ఆలోచనకర్తవి, సమాధానకర్తగా నా తండ్రి. ఇదిగో ప్రభా, ఈ యొక్క పరిశుద్ధ స్థలంలో నా తండ్రి నన్న సంఘమంతము కూడి ప్రభా నీ వైపు తండ్రి చూస్తూ అయా ప్రభా నాన్న తన హృదయాన్ని అప్పగించుకుంటూ
చెప్పిన గొప్ప వాక్యాన్ని బట్టి నా తండ్రి ఈ స్థలంలో నీవు తండ్రి మా కొరకు ప్రభా ఆశీనుడు అయిన తండ్రి నీ మహిమతో కృపతో కనికరముతో ఆశతో నా తండ్రి ఎదురు చూస్తున్నటువంటి బిడ్డపై తండ్రి నీవు నా తండ్రి కనిపిస్తున్న వచ్చి సమాధానం అని గొప్ప వాక్యముతో మాట్లాడుతున్నావు. అన్యవరికి స్తోత్రం నా తండ్రి. నా తండ్రి ప్రతి హృదయం నీ వైపు చూస్తుంది నా తండ్రి. ఈ దినం నా తండ్రి నీ బిడ్డలు ఏ శోధనలో వచ్చి ఉన్నారు, ఏ కన్నీటి దుఃఖంతో వచ్చి ఉన్నారు నా ప్రభా, కుటుంబంలో ఏ కళంతో వచ్చి ఉన్నారు నా ప్రభా, ఏ కార్యము తండ్రి ఈ సంవత్సరం నుంచి జరగక నాయన నీ వద్దకు వచ్చి ఉన్నారు నా ప్రభా. సమాధానం లేక ఉన్నారు నా ప్రభా, నెమ్మది లేక ఉన్నారు నా ప్రభా. ఇదిగో తండ్రి, ఆ కన్నీరు నా ప్రభా పరిశుద్ధ స్థలంలో నా తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. నీ బిడ్డలు దర్శించండి నా తండ్రి. ఇదిగో ప్రభా ప్రభా ఆకాశం వాకిళ్ళు విప్పి నా తండ్రి పట్ట జాగ్రత్త దేవుని విస్తారంగా కుమ్మరించిన ఒక్కడే నా తండ్రి. ఇదిగో తండ్రి ఆశతో ప్రాణాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. ఎంతో ఘోరమైన స్థితిలో నా తండ్రి నీ వద్దకు వచ్చి నీవు నుంచి వచ్చే మాట అయా సమాధానం కలిగి వెలుగునిచ్చే గొప్ప మాట ఎంత ఓదార్పునిస్తుంది, ఎంత ధైర్యమిస్తుంది, ఎంత గమనిస్తుంది, ఎంత కనికరమిస్తుంది నా తండ్రి. అయా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకొని కుటుంబాలు సమేతంగా తండ్రి చెల్లా చెదరైపోయిన కుటుంబాలు ఎన్నో ఘోరాలతో తండ్రి అంధకారంలో ఉన్న కుటుంబాలు ఈ సమయంలో తండ్రి నీ ప్రియ కుమారుని నడిపించావు. నీ ప్రియ కుమారుని రక్తమును రక్షించావు. నీ ప్రియ కుమారుని ప్రాణమును రక్షించావు. అది మేము జ్ఞాపకం చేసుకునేలాగా విశ్వాసంతో జ్ఞాపకం చేస్తున్నాము. ఈ సమయంలో ఏ పాపమో ఆ చీకటి మమ్మల్ని కమ్మిలతో వాటన్నిటి సమాధి గెలిచిన దేవుడు ఆ చీకటిని పాల్గొని తండ్రి నీ బిడ్డలైన మా అందరికీ ఈ సంఘానికి సత్యమైన స్వార్థ ప్రకటిస్తున్న కాపలకి సమాధానం దయచేయండి. ఓ జీసస్ సైకవరికి స్తోత్రం. ఓ జీసస్ సైకవరికి స్తోత్రం. వరికవరికి స్తోత్రం అన్నది ఆలయంలో సమాధానం కలిగి ఉండవు అని నీవు వర్ణించాలని నీ స్తోత్రం అన్నది. ఇదిగో ప్రభా ప్రతి హృదయాన్ని ఆత్మతో నింపడిన ఇదిగో కడుగుకోవడానికి సహాయం చేయగలవు. ప్రతి హృదయం తండ్రి మేము చేసిన అధికారాన్ని జ్ఞాపకం చేసుకొని వాటన్నిటిని రక్తంలో కడగబడ్డాము. అయ్యా తండ్రి ప్రతి ఒక్కరి జ్ఞాపకం చేసుకొని ఓ జీసస్ సరికమా నిక్కమా వర్షమా నిక్కమా సమాధానం కలిగినవు. ఇదిగో ఇదిగో ఈ స్థలం పరిశుద్ధమైనది. నువ్వు ఏ హృదయంతో వచ్చినావో వాటన్నిటిని పరిశీలన చేసి అందులో కీడైనది శోధనది చీకటేనిది యేసు ఇప్పుడు కాల్చేస్తున్నాడు. యేసునామమును బట్టి కాల్చేస్తున్నాడు. ఏ దురాత్మకి కనుక స్థానము లేదు. ఇది పరిశుద్ధమైన స్థలము. దేవుడు మాట్లాడుతున్నాడు. మౌనంగా ఉండే దేవుడు కాదు. నీ పెదవులు విప్పు, నీ హృదయాన్ని ఇక్కడ అప్పగించు. ఇదిగో ఇదిగో అనే సమాధానం దయచేస్తున్నాడు. ఓ జీసస్ ఆమె స్తోత్రిక తండ్రి, ఇది ఇది నీకు ఏర్పాటు చేసిన స్థలము. ఇక్కడ నీవు పరిచయం చేయాలి. ఇదిగో నా కుమారుడా, ఇది నీకు ఏర్పాటు చేసిన స్థలము. ఇక్కడ నీవు చేయాలి. ఇక్కడ విశ్వాసులకి, ఇక్కడ గొర్రెలకి నేనులా కాపరి ఉన్నాయో నిన్ను ముందు పెట్టి నడిపిస్తున్నాను. ఇది నీకు ఏర్పాటు చేసినది. ఇక్కడి నుంచి నీవు ఎక్కడికి నీవు వెళ్ళలేవు. ఇది నీకు ఏర్పాటు చేసింది. ఇక్కడ నువ్వు స్థిరముగా ఉండి ఇదిగో ఇదిగో నీ కొరకు ప్రలాపిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు నీవు విశ్వాసముతో ఆత్మభారంతో కలిగి ప్రార్థన చేయవలను. వచ్చి సరికమని స్తోత్రం సమాధానం కలిగి ఉండమన్నావు. ఇదిగో ఫెయిత్ మెడిసిన్ దీవించి ఆశీర్వదించండి. నాన్న నీకే స్తోత్రం చేస్తున్నాను. ఇదిగో ప్రభా ప్రతి హృదయానికి అప్పగించుకున్నాను. నాన్న సమాధానం కలిగి ఉండడానికి సాయం చేయండి అయ్యా. నీవు మాట మాత్రం సెలవిస్తే చాలు ప్రభా, అవన్నీ జరిగి ఉండాలి తండ్రి. ఇదిగో మా కళ్ళు ఎదుట చూస్తున్నాం, ఎంత ఘోరములు జరుగుతున్నాయి మా కళ్ళు ఎదుట చూస్తున్నాం. ఈ దినం ఎంతమంది చనిపోయిన కళ్ళు ఎదుట చూస్తున్నాం. కానీ నీ బిడ్డలమైన మమ్మ విశ్వాసం ఇచ్చిన మమ్మను విడువక ఎడబాయక సమాధానంతో సంపూర్ణ ఆరోగ్యంతో సజీవులతో ఇక్కడ నడిపించావు.
ప్రతి ఒక్కరిని పేరు దర్శించి ఆశ్రయించండి అయ్యా తండ్రి. ప్రతి ఒక్కరిని దర్శించండి, ప్రతి బిడ్డని దర్శించండి, నాలుగు ప్రతి బిడ్డని దర్శించండి. ఆమేన్.